హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ ఎగ్స్ ఉడకబెట్టేసుకొని 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి వేసుకొని కారం, సాల్ట్, గరం మసాలా, బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కలుపుకుందాం. చూసారు కదా ఎలా కలుపుతున్నామో. నీళ్ళు పోసుకుంటూ గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారా ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం ఎగ్ బజ్జీ బాగా వస్తుంది. మనం కట్ చేసిన ఎగ్ పిండిలో ఇలా ముంచి దానిపైన ఇలా వేసుకొని నూనె హీట్ అయింది వేసుకోవడమే, మన బజ్జీ వేసేసుకోవడమే. ఇంకా చూసారు కదా. మళ్ళీ ఇంకో ఎగ్ ముక్క కూడా తీసుకొని పిండి ముంచి మళ్ళీ కళాయిలో వేసేసుకుందాం. ఇలా మన బజ్జీ వేసుకొని మిక్స్ చేద్దాం. చూసారు కదా ఎలా వచ్చినాయో. పిండి కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ పలసగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. అలా అయితే బాగా వస్తున్నాయి. చూసారు కదా ఎంత బాగా వేగినాయో ఎగ్ బజ్జీ. ప్లేట్లోకి ఈ బజ్జీలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగిలినవి కూడా అదే నూనెలో వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత బజ్జీ మధ్యలో కట్ చేసి ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, కొంచెం చికెన్ మసాలా కలిపేసి ఇలాగ కట్ చేసిన ఎగ్ ముక్కలో పెట్టి పైన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని ఇలా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా వస్తున్నాయి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఎగ్స్ ఉంటే చాలు. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.